ఇక్కడ అన్ని సౌకర్యాలతో విద్యను అందిస్తున్న పెద్దలు, గౌరవనీయులు, విద్యాసంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి గారికి ముందుగా ఈ ప్రాంతం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ హై స్కూల్ వార్షికోత్సవం గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, మిత్రులు త్రిపురారెడ్డి గారికి, ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఆంజనేయులు సార్ గారికి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు రవిబాబు గారికి, ఈ హై స్కూల్ స్టాఫ్కు, చిన్నారులకు, తల్లిదండ్రులకు ముందుగా నా యొక్క విప్లవాభినందనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు విద్య చాలా ఖరీదైనది. మనం చూస్తున్నాం, చాలామంది కార్పొరేటు పాఠశాలల్లో చేర్పించాలని గుంటూరు, విజయవాడ, హైదరాబాదు అటు తీసుకెళ్తూ ఉంటారు. ఒక ఎల్కేజీ స్టూడెంటు లేకపోతే ఒక 5వ తరగతి విద్యార్థిని చూస్తే ఫీజు కనీసం ₹1,00,000 ఉంటుంది. ₹1,00,000 ఫీజు పెట్టి అక్కడ చదివిస్తూ ఉంటాం. ఒక 50,000 అదనంగా ఆ సంవత్సరం మొత్తం మీద మనం తిరగటానికి, పిల్లలకు అక్కడ ఏదైనా కార్యక్రమాలని, లేకపోతే బట్టలు ఉతికిన చాకలికని, లేకపోతే ఈ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇలా ఇతర ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. 1,50,000 దాకా వసూలు అవుతాయి. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే పల్లెటూర్లలో కూడా పలానా సుబ్బారెడ్డి కొడుకు 6వ తరగతి భాష్యంలో చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదివేవు అని ఇంట్లో లేడీస్ బాగా ఇబ్బంది పెడతారు. అలా ఇబ్బంది పెట్టగానే వాస్తవానికి నాసరెడ్డికి భాష్యం స్కూల్లో చదివించడం కష్టతరమైనప్పటికీ సుబ్బారెడ్డి చదివిస్తున్నాడు, మనం ఎందుకు చదివించమని ఇంట్లో గొడవ జరిగేసరికి సుబ్బారెడ్డి కొడుకుతో పాటు ఈ నాసరెడ్డి కొడుకుని కూడా ఆ భాష్యం స్కూల్లో చేర్పిస్తారు. 5వ తరగతి అయిపోద్ది, 6వ తరగతి అయిపోద్ది, 7వ తరగతి అయిపోద్ది. ఈ 3 సంవత్సరాలు అయ్యేసరికి దాదాపుగా ₹6,00,000 ఖర్చు అవుద్ది. ఈ 6 లక్షలు ఖర్చు అయ్యేసరికి సుబ్బారెడ్డి కొంచెం ఉన్నవాడు కాబట్టి సర్దుకోగలడు, ఈ నాసరెడ్డికి డబ్బులు లేవు కాబట్టి ప్రతి సంవత్సరం నోటు రాసిస్తూ ఉంటాడు. ఈ నోటు రాసిచ్చే క్రమంలో ఈ 6 లక్షలు కాస్త 10 లక్షలు అయింది. నానా నేను 9వ తరగతి చదవాలి, 9వ తరగతిలో నుంచే నీటికి కూడా మాకు శిక్షణ ఇస్తారంట, ఫీజు ఎక్కువ అంట, ఈ సంవత్సరం దాదాపు 2.5-3 లక్షలు అయింది అంట నానా అని నాసరెడ్డి కొడుకు ఇంట్లో గొడవ పెడతాడు. పెట్టేసరికి ఇప్పటికే 10 లక్షలు అప్పయింది, పంటలు పండట్లేదు, ఇక మళ్ళీ 3 లక్షలు అంటున్నాడు. అంటే 15 లక్షల దాకా అవుద్ది. ఏంది ఈ పరిస్థితి అని, అరే నువ్వు చదవద్దు పాడొద్దు, ముందు ఇంటికి రారా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఏదో ఒక హై స్కూల్లో పడేస్తారు. అక్కడ అలవాటైన నాసరెడ్డి కొడుకు అక్కడ సుఖాలు, ఏసీ, టయానికి తినటం, ఇవన్నీ అలవాటైన నాసరెడ్డి కొడుకు ఇక్కడ హై స్కూల్లో పడేయంగానే ఏమీ అర్థం కాక ఈ పిల్లలతో అతను సరిచేసుకోలేక, అతని టైమింగ్స్ కుదరక, అతని ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఈ స్టడీ ఇవన్నీ కుదరక బడికి పోవడం మానుకుంటాడు. సో 6వ తరగతిలో భాష్యం పాఠశాలలో చేరిన నాసరెడ్డి కొడుకు 9వ తరగతిలో చదువు మానుకొని 10వ తరగతికి వచ్చేసరికి నాసరెడ్డితో పాటు పొలం పనులకు పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇది నేను ఏదో కల్పితంగా చెప్పిన మాట కాదు, ఈ ప్రాంతంలో జరుగుతున్న తంతు. అయితే ఇటువంటి వాటికి ధీటుగా గౌతమి విద్యా సంస్థలు ఇక్కడనే ఏర్పాటు చేసి జిల్లా కేంద్రాల్లో అందించే అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతిని పెట్టి ఒక కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తూ నామమాత్రపు ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. మరి మనం ఇక్కడ ఎందుకు చదివించకూడదు? కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆలోచించాలి. తల్లిదండ్రులుగా మనం ఆలోచించడమే కాదు, మన ఊర్లో ఉన్న మిగతా వాళ్ళకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాసరెడ్డి కొడుకులా మన పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదు. చదువే పేదరికాన్ని నిర్మూలిస్తుంది.
చదువుకుంటే ఎంత పేదరికైనా పటాపంచలైపోయి ధనవంతుడైపోతాడు. వాస్తవానికి చక్కటి ఉదాహరణ మన ఎంఈఓ సార్ గారే. ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చదువుకున్నారు, ఉద్యోగం సంపాదించారు, ఈరోజు ధనవంతుల్లో ఒకరుగా నిలబడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయన చదువుకున్నాడు. ఆ విద్య అనేది పేదరికాన్ని నిర్మూలించిందనమాట. మనం కూడా ఖచ్చితంగా మన పిల్లల్ని చదివించాలి. చదివించేటప్పుడు పోటీలకు పోకుండా మన ప్రాంతంలోనే కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఏ పాఠశాల ఉంది అని మనం ఒకసారి బేరీజు వేసుకొని ఆ పాఠశాలను గుర్తించి అందులో చేర్పించాలి. ఈ క్రమంలో ఎర్రగొండపాలెంలో 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇక్కడ హై స్కూల్ని గౌతమి విద్యా సంస్థలు స్థాపించడం నిజంగా మనం ఈ ప్రాంతం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నేను ఇప్పుడు చూసా, నేను దాదాపు 11 గంటలకు వచ్చా. అసలు గ్రాడ్యుయేషన్ ఏంటి, ఈ పిల్లల డ్యాన్స్లు ఏంటి, అసలు ఈ టీచర్సా వీళ్ళు తల్లిదండ్రులు నాకే అర్థం కాలేదు. వాళ్ళే ఎత్తుకుంటున్నారు, వాళ్ళే ముద్దు పెట్టుకుంటున్నారు, వాళ్ళే దించుతున్నారు, వాళ్ళే పక్కన నిలబడి ఫోటోలు తీస్తుంటే నేను 2-3 అడిగా, వీళ్ళు టీచర్లా వాళ్ళ తల్లిదండ్రులా అని. కాదు, టీచర్లు అన్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక కుటుంబ వాతావరణం ఇక్కడ కనిపించింది నాకు. ఎందుకంటే ఈ టీచర్లు కూడా పెద్ద వయసున్న పిల్లలు కాదనమాట, చాలా చిన్న పిల్లలు, ఒక 20-25 సంవత్సరాల లోపు ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలతో సమానంగా ఈ పిల్లలు కూడా చీమిడి తీస్తూ, ముక్కు తుడుస్తూ, ఈ గ్రాడ్యుయేషన్ టోపీ పక్కకు పోతే వాళ్ళే సరి చేస్తూ, బటన్స్ పెట్టుకోకపోతే బటన్స్ పెడుతూ చక్కగా ఒక దాదాపు 2 గంటల నుంచి నేను చూస్తూ ఉంటే చాలా చక్కగా చేశారు. మరి ఇటువంటి చక్కని తల్లి లాంటి వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలను మనం గుర్తించాలి. గుర్తించి ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో మీ పిల్లల్ని ఇక్కడే చేర్పించండి. ఇక్కడ చేరిన యూకేజీలో చేరిన పిల్లోడు డిగ్రీ చదివి బయటికి పోవాలి. రెండోది ఏంటంటే డిగ్రీలో ఇక్కడ కూడా జాబ్ మేళాలు జరుగుతున్నాయి కాబట్టి గుండారెడ్డి సార్ గారు చాలా సమర్థుడు. అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతో కూడా టైఅప్ అయి ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగాన్ని కూడా పట్టుకొని బయటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే స్థాయి ఇక్కడ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా చెప్తున్నాను, విద్య పేదరికాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పేదరికంలో ఉన్న మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి. ఆ చదివించే క్రమంలో పోటీలకు పోయి ఒకళ్ళు గుంటూరులోనో ఒకళ్ళు విజయవాడలోనో చదివిస్తున్నారని మనం మాత్రం చదివించకూడదు. మనం చక్కగా మన దగ్గర మనకు మంచి వాతావరణంలో తల్లి లాంటి పాఠశాల ఇది కాబట్టి ఇక్కడ చేర్పించి మీరందరూ చదివించాలి. పాఠశాల పెట్టిన మొదటి సంవత్సరమే 170 మంది అంటే దినదిన ప్రవర్ధమానమై ఇది కూడా దాదాపు ఒక 1500 మంది విద్యార్థులతో హై స్కూలు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని చేర్పించండి. అంగన్వాడీ నుంచి డైరెక్ట్గా ఈ గౌతమి హై స్కూల్కి రావాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ తల్లిదండ్రులు కృషి చేసి మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. మంచి విద్యని అందించి మీరు కూడా మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థాయిలో చూడాలని, ఆ విధంగా చేసే క్రమంలో గుండారెడ్డి సార్ ఎలాంటి పేరుజులకు పోకుండా ఖచ్చితంగా అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించి, అవసరమైతే ఇంకా లేని సౌకర్యాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ పాఠశాలను బాగా అభివృద్ధి చేయించాలని. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ పాఠశాల మీద కూడా ప్రత్యేక కన్ను పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న దర్శిలో విద్యా సంస్థల మొత్తం మీద వార్షికోత్సవం ఏ విధంగా జరిపారో అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ జరిపేలా మనందరం కూడా ఆయనకు శక్తినివ్వాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గౌతమి విద్యా సంస్థలు